హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం థెర్మోడైనమిక్స్ క్లాస్లో ఐసోథెర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, ఈ రెండు ప్రాసెస్ గురించి నేర్చుకుంటే అండ్ కార్నాట్ ఇంజన్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్సిబుల్ ప్రాసెస్. A process that can be retraced back in opposite direction is called reversible process. ఏ ప్రాసెస్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుందో ఆ ప్రాసెస్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సపోజ్ ఒక ఐస్ క్యూబ్ తీసుకుని సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినప్పుడు ఆ ఐస్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ లిక్విడ్ కింద కన్వర్షన్ అయినప్పుడు ఈ లిక్విడ్కి మళ్ళీ మనం కూల్ చేస్తూ ఉంటే టెంపరేచర్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఐస్ కింద ఫామ్ చేయొచ్చు. అంటే ఐస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, లిక్విడ్ని ఐస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఈ ప్రాసెస్ దట్ కెన్ బి రీట్రేస్డ్ బ్యాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఏదైతే ప్రాసెస్లో అది లిక్విడ్ కింద కన్వర్ట్ అయిందో అదే ప్రాసెస్లో మళ్ళీ తిరిగి కూల్ చేస్తూ వెళ్తున్నప్పుడు అది ఐస్ కింద ఫామ్ అవుతుంది. దట్ ఈస్ రివర్సిబుల్ ప్రాసెస్. సో అదే రివర్స్లో జరగని ప్రాసెస్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని. ద ప్రాసెస్ దట్ కెనాట్ బి రీట్రేస్డ్ బ్యాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో ఇక్కడ రివర్సిబుల్ ప్రాసెస్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అక్కడ ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఇన్ దిస్ డిసిపేటివ్ ఫోర్సెస్ లైక్ ఫ్రిక్షన్, విస్కాసిటీ మస్ట్ బి ఆబ్సెంట్. సో ఇక్కడ ప్రాసెస్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్లో జరగడానికి మనకి అక్కడ ఫ్రిక్షన్ అవన్నీ ఆబ్సెంట్ అని తీసుకున్నాం. అంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఇవన్నీ అడ్జస్ట్ అవుతాయి కదా, ఎయిర్ రెసిస్టివ్ ఫోర్స్ ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అన్నమాట. అంటే రివర్స్లో జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది. ఇంకొక కండిషన్ ఏంటి, ఆ ప్రాసెస్ అనేది వెరీ ఇన్ఫినిట్లీ స్లో ప్రాసెస్, అంటే చాలా స్లోగా జరగాలి ప్రాసెస్ అనేది. ఓకేనా. సో ఇక్కడ డిసిపేటివ్ ఫోర్సెస్ ఫ్రిక్షన్, విస్కాసిటీ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అండ్ ప్రాసెస్ అనేది వెరీ స్లో ఉండాలి, ఇన్ఫినిటెసిమల్లీ స్లో ప్రాసెస్ అయి ఉండాలి. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ మస్ట్ నాట్ బి డిఫరెంట్. ఓకేనా. టెంపరేచర్ ఆఫ్ ది సిస్టము సరౌండింగ్స్ మస్ట్ నాట్ బి డిఫరెంట్, అంటే సేమ్ ఉండాలి. సిస్టము సరౌండింగ్ యొక్క టెంపరేచర్ సేమ్ ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు ప్రాసెస్ అనేది రివర్స్లో జరుగుతుందన్నమాట. The process that can be retraced back in opposite direction is called reversible process. And irreversible process, the process that cannot be retraced back in opposite direction, that is irreversible. The process that can be retraced back is reversible process. So ఇక్కడ reversible process కి examples వచ్చేసి isothermal and adiabatic. So isothermal and adiabatic changes are performed very slowly. సో ఇక్కడ ఐసోథెర్మల్ ప్రాసెస్లో కానీ అడియాబాటిక్ ప్రాసెస్లో కానీ జరిగే ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా స్లో ప్రాసెస్లోనే జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మనం రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ గివెన్ టు ఐస్ మెల్ట్స్, ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ వాటర్ కన్వర్ట్ ఇన్ టు ఐస్. చెప్పుకున్నాం కదా ఇందాక, ఐస్ క్యూబ్ని లిక్విడ్ కింద, లిక్విడ్ని ఐస్ కింద కన్వర్షన్ చేయొచ్చు. అది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో స్లో ఆపరేషన్. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే చెప్పుకున్నాం. వాట్ ఈజ్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి మనకి డిఫరెన్సెస్ అడగచ్చు 5 మార్క్స్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కార్నాట్ ఇంజన్. ఓకేనా. ఈ కార్నాట్ ఇంజన్ అనేది హీట్ ఇంజన్. సో ఇక్కడ హీట్ ఇంజన్ ఏంటి, మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ ఇంజిన్, ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఏ డివైస్ అయితే హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందో దాన్ని మనం హీట్ ఇంజన్ అని చెప్తాం. ఓకేనా. ఇక్కడ కార్నాట్ ఇంజన్ అంటే కార్నాట్ అనే సైంటిస్ట్, అంటే సపోజ్ ఒక హీట్ ఇంజన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ ఇంజన్ ఉంది కదా, అదొక హీట్ ఇంజన్ కింద కన్జ్యూమ్ చేసుకుంటే హీట్ ఇంజన్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, సోర్స్, సింక్, వర్కింగ్ సబ్స్టెన్స్. సో ఆల్రెడీ మనం హీట్ ఇంజన్ గురించి నేర్చుకున్నాం చిన్న క్లాసెస్లో. సో ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే బైక్ ఇంజన్ తీసుకున్నాం అనుకోండి, బైక్ ఇంజన్లో వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే పెట్రోల్ ఉంది కదా, ఆ పెట్రోల్ వర్కింగ్ సబ్స్టెన్స్. సో అక్కడ వర్క్ జరిగి సమ్ అమౌంట్ ఆఫ్, అంటే 1 లీటర్ పెట్రోల్కి మనకి 50 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఓకేనా.
ఒక్కొక్క బైక్ ఏం చేస్తుంది, మనకి 1 లీటర్కి 80 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. అంటే దాని ఎఫిషియన్సీ ఎక్కువ ఉందన్నమాట. 80 కిలోమీటర్స్ ఇచ్చిన ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ కార్నాట్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ హీట్ ఇంజిన్ని ఒక డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఆపరేట్ చేసి ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ఒక ఇంజిన్ని ఫైండ్ అవుట్ చేశాడనమాట కార్నాట్ 1824లో. సో ఇక్కడ హీట్ ఇంజన్ అంటే ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ హీట్ ఇంజన్. సో ఇక్కడ ఏ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్. సో ఇప్పుడు మనం చెప్పుకుంటుంది కార్నాట్ ఇంజన్, ఓకేనా. సో ఇక్కడ కార్నాట్ ఇంజన్ ఏ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్. సో ఏ హీట్ ఇంజన్ అయితే 2 టెంపరేచర్స్ దగ్గర ఆపరేట్ చేస్తున్నాడో దాన్ని కార్నాట్ ఇంజన్ అంటాం. సో ఇక్కడ కార్నాట్ ఇంజన్లో మనకి 4 ప్రాసెస్లో ఆపరేషన్ జరుగుతుంది అనమాట. అసలు కార్నాట్ ఇంజన్ ఎలా ఉంటుంది, ఏ ప్రాసెస్లో జరుగుతుంది అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనం ఐసోథర్మల్ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్స్ చెప్పుకున్నాం. సో వాటిని యూజ్ చేసుకుంటూ ఇక్కడ కార్నాట్ ఇంజన్లో ఆపరేషన్ చెప్తాం అనమాట. సో ఇక్కడ ఏ హీట్ ఇంజన్ తీసుకున్నా 100% ఎఫిషియన్సీ అనేది నాట్ పాసిబుల్. సో ఇక్కడ 100% ఎఫిషియన్సీ కావాలంటే అంటే సపోజ్ 1 లీటర్ పెట్రోల్కి 100 కిలోమీటర్స్ రావట్లేదు కదా, అలా 100 కిలోమీటర్స్ వచ్చేలాగా మనం చేయడం ఇంపాసిబుల్, ఓకేనా. సో అలాంటి ఇంజన్ ఇప్పటివరకు ఇంకా ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు. అంటే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి డిఫరెంట్ ఇంజన్స్ మనకి ఉన్నాయి. మన సిలబస్లో ఉన్నది కార్నాట్ ఇంజన్. సో ఇక్కడ కార్నాట్ ఇంజన్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి, ఓకేనా. కార్నాట్ ఐడియల్ హీట్ ఇంజన్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి వర్కింగ్ సబ్స్టెన్స్. సో ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్ పిస్టన్ అరేంజ్మెంట్. సో ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్ పిస్టన్ అరేంజ్మెంట్. సో ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటి, ఐడియల్ గ్యాస్. అంటే కార్నాట్ ఇంజన్లో మనం యూజ్ చేసే వర్కింగ్ సబ్స్టెన్స్ ఐడియల్ గ్యాస్. అంటే బైక్ ఇంజన్లో మనం వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం యూజ్ చేస్తున్నాం, పెట్రోల్. అలాగే కార్నాట్ ఇంజన్లో ఐడియల్ గ్యాస్, ఓకేనా. ఐడియల్ గ్యాస్ కంటైన్ ఇన్ ఏ సిలిండర్ విత్ పిస్టన్ అరేంజ్మెంట్. అంటే మనం సైకిల్ గాలి పంపు కొడుతున్నాం కదా పిస్టన్ లాగా, సో అలా ఆ అరేంజ్మెంట్ లైక్ దట్. సో ద సిలిండర్ ఈజ్ మేడ్ విత్ నాన్ కండక్టింగ్ వాల్స్ అండ్ కండక్టింగ్ బేస్. సో ఇక్కడ సిలిండర్కి నాన్ కండక్టింగ్ వాల్స్, బేస్ ఏమో కండక్టింగ్ బేస్ ఉంటుంది. సో ఇక్కడ పిస్టన్ అరేంజ్మెంట్తో ఒక సిలిండర్లో ఐడియల్ గ్యాస్ని మనం వర్కింగ్ సబ్స్టెన్స్ కింద తీసుకుంటాం కార్నాట్ ఇంజన్లో, ఓకేనా. ద నాన్ కండక్టింగ్ పిస్టన్ మూవ్స్ వితౌట్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ద నాన్ కండక్టింగ్ పిస్టన్ మూవ్స్ అంటే మనం సైకిల్ పంపు ఇలా గాలి కొడుతున్నాం కదా, అది పిస్టన్ మూవ్స్ వితౌట్ ఫ్రిక్షన్. అంటే చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. మనం గాలి కొట్టేటప్పుడు ఇలా గాలి కొడతాం కదా, చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, ఓకేనమ్మా. సో దట్ ఈస్ వర్కింగ్ సబ్స్టెన్స్. అంటే ఐడియల్ గ్యాస్ వర్కింగ్ సబ్స్టెన్స్ అవుతుంది కార్నాట్ ఇంజిన్లో. సో నెక్స్ట్ అది వన్ ఆఫ్ ది పార్ట్, ఓకేనా. కార్నాట్ ఇంజిన్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో వర్కింగ్ సబ్స్టెన్స్ ఒక పార్ట్. నెక్స్ట్ వచ్చేసి సోర్స్, నెక్స్ట్ సింక్ అండ్ లాస్ట్ వన్ ఇన్సులేటింగ్ స్టాండ్. సో ఇక్కడ వాట్ ఈజ్ సోర్స్, ఏ హాట్ బాడీ విత్ హై టెంపరేచర్, ఓకేనా. ఏ హాట్ బాడీ విత్ హై టెంపరేచర్ అండ్ మెయింటైన్ హై టెంపరేచర్ T1 kelvins serves as a source, which is a high temperature body source, low temperature body sink, ఓకేనా. కార్నాట్ ఇంజన్లో సోర్స్ సింక్ ఉంటాయి. సోర్స్ మెయింటైన్డ్ ఎట్ హై టెంపరేచర్ T1 kelvins అనుకుంటే, సింక్ మెయింటైన్డ్ ఎట్ లో టెంపరేచర్ T2 kelvins. సో నెక్స్ట్ ఇన్సులేటింగ్ స్టాండ్. So insulating stand make the whole system preferably isolated. A non-conducting stand is put on the base of the cylinder to make whole system perfectly isolated. Whole system perfectly isolated అంటే సింగిల్గా isolated. A non-conducting stand is put on the base of the cylinder. సో non-conducting stand అనేది మనం అక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇవి పార్ట్స్, వర్కింగ్ సబ్స్టెన్స్, సోర్స్, సింక్, ఇన్సులేటింగ్ స్టాండ్. సో మనకి కార్నాట్ ఇంజిన్ డయాగ్రమాటిక్గా చూపిస్తే కనుక ఇట్లా ఉంటుంది, ఓకేనమ్మా. సో దిస్ ఇస్ సో పిస్టన్ అరేంజ్మెంట్తో వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది పిస్టన్, ఓకేనా. సో ఇక్కడ వితౌట్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ సింక్. సోర్స్ మెయింటైన్డ్ ఎట్ T1 kelvins, sink maintained at T2 kelvins, low temperature. This is insulating stand.
సో ఇవి పార్ట్స్ మనకి వచ్చేసి. ఓకేనా. సో ఇక్కడ ఈ కార్నాట్ సైకిల్ అనేది మనకి ఫోర్ ప్రాసెసెస్ జరుగుతాయని చెప్పుకున్నాం కదా. 4 స్టెప్స్లో జరుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ అనేది 4 స్టెప్స్లో జరుగుతుంది. ఆ 4 స్టెప్స్ ఏంటి? ఓకేనా. సో ఇక్కడ కార్నాట్ సైకిల్లో మనకి 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ 4 స్టెప్స్ ఏమిటమ్మా? ఫస్ట్ వన్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, సెకండ్ వన్ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్. ఓకేనమ్మా. 4 ప్రాసెస్లో జరుగుతుందని చెప్పుకున్నాం కదా 4 స్టెప్స్లో. ఫస్ట్ స్టెప్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, సెకండ్ స్టెప్ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, థర్డ్ స్టెప్ వచ్చేసి ఐసోథెర్మల్ కంప్రెషన్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి అడియాబెటిక్ కంప్రెషన్. ఓకేనా. ఐసోథెర్మల్, అడియాబెటిక్. ఇక్కడ ఐసోథెర్మల్ అంటే ఏంటి? టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అడియాబెటిక్ అంటే కంప్లీట్గా ఇన్సులేటెడ్, దానికి సరౌండింగ్స్కి సంబంధం ఉండదు, అది కంప్లీట్గా సపరేట్ సిస్టమ్. ఓకేనా. దెర్ ఈజ్ నో కండక్టింగ్ వాల్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్, అది అడియాబెటిక్. సో ఇక్కడ ఈ ఐసోథెర్మల్లో అడియాబెటిక్లో మనకి ఈ సిస్టమ్ అనేది ఉంటుంది. ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ 1, 2, 3, 4 ఐసోథెర్మల్ కంప్రెషన్ అండ్ ఫోర్త్ వన్ అడియాబెటిక్ కంప్రెషన్. సో ఇక్కడ ఐసోథెర్మల్ compression. Let us consider 1 mole of an ideal gas contained in a cylinder with movable frictionless piston. సో ఇక్కడ ఒక సిలిండర్ అరేంజ్మెంట్ ఉంటుందని తీసుకున్నాం కదా, అందులో 1 mole of an ideal gas తీసుకున్నాం. కన్సిడర్ 1 gram mole of an ideal gas which is maintained at T1 kelvins in the cylinder. It is kept on the source. ఓకేనా. ఈ సిలిండర్ని తీసుకెళ్ళి సోర్స్ అంటే హై టెంపరేచర్ బాడీ. ఓకేనా. సో ఈ సిలిండర్ని తీసుకెళ్ళి సోర్స్ మీద ప్లేస్ చేసాం. ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ ది సోర్స్. సో అంటే హై టెంపరేచర్ అంటే హీట్ ఎక్కువ ఉంది కాబట్టి అది హీట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనమాట. ద పిస్టన్ ఈజ్ మూవ్డ్ స్లోలీ అప్వర్డ్స్ సో దట్ ఇట్ ఎక్స్పాండ్స్ ఐసోథెర్మల్లీ. సో ఐసోథెర్మల్లీ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సిస్టంలో మనం 1 mole ఆఫ్ గ్యాస్ కన్సిడర్ చేసుకున్నాం కదా, దాని ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు P1, V1, T1 అని తీసుకుంటే, సో ఇక్కడ మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించాను కదా ఇందులో. సో పీవీ గ్రాఫ్, ప్రెజర్కి వాల్యూమ్కి కనుక గ్రాఫ్ తీసుకున్నట్లయితే మనకి. ఓకేనమ్మా. సో ఇక్కడ వాల్యూమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ప్రెజర్ ఆన్ వై యాక్సిస్ తీసుకుని ఒక గ్రాఫ్ షేప్ చూపించాం కదా. ఇక్కడ 4 కర్వ్స్ ఉన్నాయి, ABCD, ABBCCDDA కర్వ్స్. ఓకేనా. ఏబీ కర్వ్ రిప్రజెంట్స్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, బీసీ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్. ఓకేనమ్మా. ఏబీ కర్వ్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, బీసీ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ AB, BC and CD ఐసోథెర్మల్ కంప్రెషన్, DA అడియాబెటిక్ కంప్రెషన్. ఓకేనమ్మా. సో అంటే ఇక్కడ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరుగుతుంది? సోర్స్ మీద ఆ సిలిండర్ని ప్లేస్ చేసినప్పుడు. ఓకేనమ్మా. సో అంటే ప్రెజరు ఇనీషియల్గా గ్యాస్ యొక్క ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు, వాల్యూము P1, V1 ఉందనుకున్నాను. ఐసోథెర్మల్గా ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ఆ ప్రెజరు, వాల్యూమ్ P1, V1 నుంచి P2, V2కి చేంజ్ అవుతాయి. ఓకేనమ్మా. సో అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదా, ఎక్స్పాన్షన్ జరిగిందంటే ఏం జరిగింది? అక్కడ వర్క్ అనేది జరిగింది. ఆల్రెడీ మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాం కదా, వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథెర్మల్ ప్రాసెస్. ఓకేనమ్మా. సో ఇక్కడ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాం కదా, అకార్డింగ్ టు దట్ ప్రాసెస్ వర్క్ డన్ W1 అనుకుంటే ఇక్కడ 4 ప్రాసెస్లో జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అంటే అడియాబెటిక్, ఐసోథెర్మల్ ప్రాసెస్, 2 ఐసోథెర్మల్ ప్రాసెస్, 2 అడియాబెటిక్ ప్రాసెస్లో ఉన్నాయి. ఒక స్టెప్ వచ్చేసి కంప్రెషన్, ఒక స్టెప్ వచ్చేసి ఎక్స్పాన్షన్. ఓకేనా. ఫస్ట్ వన్ మనకి ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథెర్మల్గా గ్యాస్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ వర్క్ డన్ జరిగింది. ఆల్రెడీ వర్క్ డన్ ఫార్ములా తెలుసు కదా. సో వర్క్ డన్ ఫార్ములా మనం స్మాల్ వర్క్ డన్ dW = PdV క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. సో దాని నుంచి W1 = ఇంటిగ్రల్ V1 to V2 PdV. ఓకేనా. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది? RT1 log V2/V1. ఓకేనా. సో అక్కడ దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనమ్మా. సో ఇక్కడ సిలిండర్ని తీసుకెళ్ళి సోర్స్ మీద పెట్టినప్పుడు గ్యాస్ ఐసోథెర్మల్గా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వచ్చిన వర్క్ డన్ W1 అనుకున్నాం. దానికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చాం. ఓకేనమ్మా. గివెన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ
Q1 ఈజ్ ఈక్వల్స్ టు W1 ఈజ్ ఈక్వల్స్ టు V1 టు V2 PdV. అంటే అక్కడ ఐసోథెర్మల్గా ఎక్స్పాన్షన్ జరగాలి. అక్కడ మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చాం, Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చాం. ఓకేనా. సో Q1 ఈజ్ ఈక్వల్స్ టు W1 ఈజ్ ఈక్వల్స్ టు RT1 log V2 బై V1. ఇయర్ ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. ఏరియా ఆఫ్ AB B డాష్ A డాష్ A. అక్కడ డయాగ్రామ్లో చూడండి, మనం ఫస్ట్ ఏబీ కర్వ్ రిప్రజెంట్స్ ఐసోథెర్మల్ అనుకున్నాం కదా, ఏ నుంచి బి వరకు. ఓకేనమ్మా. సో ఏ నుంచి బి వరకు అక్కడ నుంచి డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తే ఏరియా తీసుకుంటే ఏబి బి డాష్ ఏ డాష్ ఏ ఐసోథెర్మల్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అక్కడ. ఓకేనమ్మా. సిమిలర్లీ అలాగే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏబీ కర్వ్ తర్వాత బీసీ కర్వ్ ఉంది కదా, అక్కడ జరిగేది ఏంటి, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అంటే ద సిలిండర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సోర్స్. సో సిలిండర్ సోర్స్ నుంచి రిమూవ్ చేసి అండ్ ప్లేస్డ్ ఆన్ ది ఇన్సులేటింగ్ స్టాండ్. ఇప్పుడు ఏం చేసాం, సిలిండర్ని ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టాం. ఓకేనమ్మా. సో ఇక్కడ ఫస్ట్ T1 సోర్స్ మీద పెట్టాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ సోర్స్ మీద పెట్టాం, తర్వాత దీని మించి తీసేసి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేసాం. ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేసినప్పుడు మనకి మళ్ళీ అక్కడ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రాసెస్ జరిగేది ఏంటి, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ద సిలిండర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ ప్లేస్డ్ ఆన్ ది ఇన్సులేటింగ్ స్టాండ్. ద గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఫర్దర్ అడియాబాటికల్లీ టిల్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద సింక్. ఓకేనా. సో ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టినప్పుడు, దీని టెంపరేచర్ రీచ్ అయ్యే వరకు అక్కడ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఎట్ T2 కెల్విన్స్. సో అంటే అక్కడ ప్రెషరు వాల్యూము ఇక్కడ ఇనీషియల్గా P1 V1 ఉంది, బీకి వచ్చేటప్పటికి P2 V2 అయింది కదా. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు P2 V2 నుంచి మళ్ళీ మనకి దేనికి చేంజ్ అవుతుంది, P3 V3కి చేంజ్ అవుతుంది. ఓకేనమ్మా. ప్రెషర్ ఏమో P3కి, వాల్యూమ్ ఏమో V3కి చేంజ్ అవుతుంది. ఫ్రమ్ P2 V2 టు P3 V3. సో ఇది